ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్యల్లో భాగంగా ఆపరేషన్ రోప్ వే చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఫుట్పాత్ ఆక్రమణలను పోలీసులు తొలగించడానికి వడివడిగా చర్యలు తీసుకుంటున్నారు. ఆపరేషన్ రోప్ వేలో భాగంగా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఫుట్పాత్ మీద కొన్ని షాప్స్ ఉంటాయి, అలాగే కొన్ని స్టాల్స్ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. వాటన్నిటిని కూడా తొలగించే ప్రయత్నం ముమ్మరంగా కొనసాగుతోంది. ముఖ్యంగా ఫిలిం నగర్ నుంచి టోలీ చౌకీ మెజెస్టిక్ గార్డెన్స్ వరకు 2 క్యారేజ్ వేలలో ఆపరేషన్ రోప్ను చేపట్టబోతున్నారు. ట్రాఫిక్ పోలీసులు అధికారులతో కలిసి ఆపరేషన్ రోప్వేలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ పాల్గొనున్నారు. కాగా ఆపరేషన్ రోప్వే కార్యక్రమంలో చాలా ప్రాంతాల్లో యూటర్న్ మూసివేసి కొత్తగా యూటర్న్స్ క్రియేట్ చేసి వాహనాల వేగం పెరిగేలా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోబోతున్నారు. ఇదే కొన్ని చోట్ల ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా చెక్ పోస్ట్ వైపు నుంచి వచ్చే వాహనదారులు జర్నలిస్ట్ కాలనీకి వెళ్లాలన్నా, రోడ్ నెంబర్ 45 మీదుగా కేబుల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ పైకి వెళ్లాలన్నా ఫిలిం నగర్ లో యూటర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా మంది వాహనదారులు రోడ్ నెంబర్ 45కి వెళ్లే దారిలో మూసివేసిన యూటర్న్ వద్ద గానీ, జర్నలిస్ట్ కాలనీ వద్ద మూసివేసి ఉన్న 1 వే మాత్రమే పెట్టిన యూటర్న్ వద్ద గానీ వాహనాలు మళ్లిస్తున్నారు. అదే సమయంలో అవతలి వైపు నుంచి వస్తున్న వాహనాలు కూడా యూటర్న్ తీసుకోవడానికి ప్రయత్నించడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ నిబంధనల ప్రకారం యూటర్న్ తీసుకునే వాహనదారులు ఎదుటి వారితో గొడవకు కూడా దిగుతున్న పరిస్థితులు మనం తరచుగా చూస్తూ ఉన్నాం. ఈ తరహా గొడవలు జూబ్లీ హిల్స్ లో రోజు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. అందుకే ఈ ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు అందరూ కూడా కొంచెం ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటూనే, కాస్త ముందుగా మీరు డ్రైవింగ్ చేసుకోవడానికి వస్తూనే ఆలోచనతో డ్రైవింగ్ చేస్తే ఎన్నో ప్రమాదాలు అరికట్టే అవకాశం ఉంటుంది. అందుకే ట్రాఫిక్ పోలీసులు కూడా ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు తీసుకుంటున్న ఈ చర్య వల్ల వాహనదారులందరికీ కూడా కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది.